నకిలీ జీవోలు, నకిలీ పత్రాలు, అలాగే భూ కబ్జాలకు పాల్పడ్డారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ అయిన తర్వాత వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి బొల్లా బ్రహ్మనాయుడు కుమారుడికి కాల్ చేసి ఆయనతో మాట్లాడినటువంటి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. బొల్లా బ్రహ్మనాయుడు గారు ఏదో ప్రజా సమస్యల మీద పోరాడి అరెస్ట్ అయ్యి ఆయన ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లుగా ఇప్పుడు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి బొల్లా బ్రహ్మనాయుడు కుమారుడికి కాల్ చేసి ఆయనకి సింపతి తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలబడుతుంది అని చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ అయిన కేసు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఆయన నకిలీ జీవో, నకిలీ పత్రాలు, అలాగే భూ కుంభకోణాల సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ ఆ కేసులో అరెస్ట్ అయ్యారు. ఏంటి అసలు దీన్ని ఎలా చూడాలంటారు? అది కూడా అక్రమ కేసుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు కిల్లర్స్, హంతకులు ఫోన్ చేసి ఏం కాదులే ధైర్యంగా ఉండు, ఉన్నవాళ్ళు టచ్లో ఉన్నాడా, సజ్జల టచ్లో ఉన్నాడా, ఏం కాదులే ధైర్యంగా ఉండు, హంతకులకి ఫోన్ చేసి, లేకపోతే కిడ్నాపర్స్కి ఫోన్ చేసి ఏం కాదులే ధైర్యంగా ఉండు, సజ్జల టచ్లో ఉన్నాడా, పొన్నవాళ్ళు టచ్లో ఉన్నాడా, మేమంతా ధైర్యంగా నీ వెంట నిలబడతాం. లేకపోతే మీరు అన్నట్టుగా ల్యాండ్ గ్రాబర్స్, కబ్జాకోర్లు, నకిలీ జీవోలు, 5 నకిలీ జీవోలు ఇచ్చావా, ఏం కాదులే ధైర్యంగా ఉండు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీ వెంట ఉంటుంది, పొన్నవాళ్ళు టచ్లో ఉంటాడు. సజ్జల ఈ టచ్ ఏంద్ర నాయన, ఆ ఫోన్లు ఏంటి అంటే కరుడు గట్టిన క్రిమినల్స్కి టచ్లో ఉండే పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, అంతేనా? అంటే నేరస్తుల రక్షకుడుగా జగన్మోహన్ రెడ్డి. గంజాయి బ్యాచ్కి ఫోన్ చేసి ఏంటి గంజాయి అమ్మావా, ఏంటి మరి నిన్ను కౌన్సిలింగ్ ఇచ్చారా, కొట్టారా, ఏం కాదులే ధైర్యంగా ఉండు, నేనే వస్తున్నా తెనాలి, చంద్రబాబును కూడా కొడదాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తెనాల్లో గంజాయి బ్యాచ్ను ఉద్దేశించి చేసిన ప్రసంగం. అంటే అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అసలు గంజాయి బ్యాచ్ని ఓదార్చే వాళ్ళకేం తెలుసు పంట సాగు గురించి, అలాగే గొడ్డలు పట్టే వాళ్ళకేం తెలుసు నాగలు బట్టి కష్టపడేటువంటి రైతుల బాధలు అని ఆయన విమర్శించడం జరిగింది. అంటే ఇప్పుడు చంపి 7 డోర్ డెలివరీ చేస్తాడు, అతనికి ఫోన్ చేసి ఏం కాదులే ధైర్యంగా ఉండు, ఏంటి శవమే కదా డోర్ డెలివరీ చేస్తే తప్పేంటి? ఆయన ఎవరో ఈవీఎం నేలకేసి కొడతాడు, ఒక ఎమ్మెల్యే ఈవీఎం నేలకేసి కొట్టిన వాళ్ళకి ఫోన్ చేసి ఈవీఎం నేలకేసి కొడితే ఏమైనా తప్ప, అదేమన్నా నేరమా? అంబటి రాంబాబు కూతురికి ఫోన్ చేసి బూతులు తిడితే ఏమైందంట, బూతులు తిట్టరా? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు రప్ప రప్ప అంటే తప్పేంటి? గంగమ్మ జాతరకి పొట్టేళ్ల తల నరికినట్టు నరుకుతామంటే తప్పేంటి? జగన్మోహన్ రెడ్డి ఆయన దృష్టిలో ఆయన ఒక ప్రత్యేక రాజ్యాంగం, అదే అప్పట్లో అన్నది రాజారెడ్డి రాజ్యాంగంలో ఇవేమీ తప్పులు కాదు. వీళ్ళందరికీ రక్షకుడిగా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు బొల్లాగిరి మీరు చెప్పింది అదే, ఏది బ్రహ్మనాయుడు గండిపేట చెరువు కబ్జా, అది దగ్గర 1500 కోట్ల ఆస్తి అంటున్నారు. అదొక 100 ఎకరాలో ఏమనుకుంటా, 10 ఎకరాలు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నటువంటి పరిస్థితి, రాసుకున్నారు. అతనిదేమో నిమ్మల కుటుంబం, వాళ్ళకేదో 4 కోట్లు ఇచ్చినట్టు. ఆ నకిలీ జీవోలు, స్టాంపులు సృష్టికర్త ఉన్నాడు కదా, అతను ఎవరో రాధాకృష్ణ, అతనికి ఒక 8 కోట్లు ఇచ్చినట్టు. అంటే గండిపేట దగ్గర తన నివాసానికి వాళ్ళను పిలిపించుకున్నాడని, అసలు ఆ భూమి మళ్ళీ అమ్మేయాలని చూశాడని, అంటే ఎకరం 3.5 కోట్లకు కొన్నారు. ఆ తర్వాత మాదాపూర్ వాళ్ళకి ఎవరికో ఎకరం 60 కోట్లకి బేరం పెట్టారు. అది ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమి అంటే ఒక్క భూ లావాదేవీ ద్వారా ఇతను ఎవరు బ్రహ్మనాయుడు 1000 కోట్లు మరి కొల్లగొట్టాలని చూడటం. ఇప్పుడు దానిపైన వాళ్ళు మరి కస్టడీకి అడిగారు ఎవరు, బ్రహ్మనాయుడు. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో భూ కబ్జా అసలు మామూలు ల్యాండ్ గ్రాబర్స్ కాదు.
అసలు మా భూమి మనకుంటుందా ఉండదా, ఉమ్, మన ఇల్లు మనకుంటుందా ఉండదా అని భయపడిపోయారు. అప్పట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా తెచ్చారు. ఉమ్, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మన భూముల్లో మనం కౌలించుకోవాలా, ఉమ్, మన ఇళ్లల్లో మనం ఉండి అద్దె కట్టాలని భయపడిపోయే పరిస్థితి వచ్చింది. అదే ఏది బొల్లా బ్రహ్మనాయుడే వినుకొండలో ఉమ్, 375 ఎకరాలంట. నువ్వేదో ఇక్కడ 100 ఎకరాలండి, ఇక్కడ 10 ఎకరాలండి అంటున్నావు గండిపేటలో. ఉమ్, వినుకొండలో జాజులపాలెం 175 ఎకరాలు, ఉమ్, బ్రాహ్మణపల్లి 375 ఎకరాలు, శ్రీవత్స ఏదో అతని కంపెనీ ఏదో ఫుడ్ పార్క్ అని, ఆక్స్ఫర్డ్ ఎడ్యుకేషన్ సొసైటీ అని. ఉమ్, ఇప్పుడు అతను పారిపోవటం ఏమో కానీ కాంచీపురంలోనే ఇక్కడ దొరికినట్టున్నాడు, అరెస్ట్ చేశారు, జైలుకి పంపినట్టున్నారు. ఉమ్, అసలు పుట్ట పగిలినట్టుగా బొల్లా బాధితులు. ఉమ్, మా భూమి లాక్కున్నాడు, అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు, మా భూమి లాక్కున్నాడు, అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఎస్సీలు, ముస్లిం మైనారిటీలు, ఎన్ఆర్ఐలు. ఉమ్, అరే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాయలసీమ చాప చుట్టేశాడు. ఉమ్, అదే మదనపల్లి ఫైల్స్. సార్. అరే 4-5 నియోజకవర్గాలు, ఉమ్, ఒక 15 మండలాలంట, 20,000 ఎకరాలంట. ఉమ్, ఇవి బయటకు రాకుండా ఫైళ్ళు తగలబెట్టారు. ఆ మాధవరెడ్డి, ఆయన పిఏ తుకారాం, ఉమ్, ఇది పెద్దిరెడ్డి భూభాగవతం, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అరే 263 ఎకరాలంట. ఇక్కడ ఆ తిరుపతి దగ్గర వెందోడు అనే గ్రామంలో 263 ఎకరాలు కబ్జా. ఉమ్, అరే అసలు అర్చకుడి భూమి, ఆమె ఎవరో పాపం భార్య రేణుక, మొత్తం రాంచేసుకున్నారు. అరే రైతుకి ఇచ్చింది 2 లక్షలు, అరవిందోకి అమ్మింది 2 కోట్లు. ఉమ్, అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భూ కబ్జాలు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రామచంద్రారెడ్డి భూ కబ్జాలు. అరే అటు హతీరాంజీ మఠం భూములు. ఉమ్, అసలు ఏ విధంగా అక్కడ మొత్తం తిరుపతి అంతా ఆక్రమించారు. నేను అంటుంది అదే, ఇప్పుడు ఇతను ఎవరో కేఎన్ఆర్ అనేవాడు, ఉమ్, నిన్న చూశారు, జగన్మోహన్ రెడ్డి పిఏనే తుడిచిపెట్టి పారేశాడు. ఉమ్, అటు విశాఖపట్నంలో 22 ప్లాట్లు అంట. అరే 2 ఎకరాలంట, ఆ 2 ఎకరాల కాస్టే 250 కోట్లు అంట. ఉమ్, బెజవాడలో కార్ షోరూమ్, తిరుపతిలో పెట్రోల్ బంక్, హైదరాబాద్, బెంగుళూరు, కేసిరెడ్డి రాజ్ 93 ఎకరాలు ఉమ్. ఎక్కడ హైదరాబాద్లో. అంటే అసలు ఇదేంటి అసలు, ల్యాండ్ మాఫియా పార్టీయా? ఉమ్, పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి ఎకరాకి 6,000 గజాలు కావాలండవు. అతను ఎవరో రియల్టర్ని బెదిరించి ఉమ్, పాయింట్ బ్లాంక్లో పిస్టల్ పెట్టి, ఉమ్, సెజ్ నా పేరు మీద రాస్తావా చస్తావా, పోర్ట్ నా పేరు మీద రాస్తావా చస్తావా. ఉమ్. విక్రాంత్ రెడ్డి. అంటే ఇవన్నీ మీడియాలో వచ్చిన కథనాలు. అంటే నేను అంటోంది అదే, ఏది అసలు ఆ పార్టీ పేరే మార్చేసుకుంటే పోలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎందుకు, ల్యాండ్ మాఫియా కాంగ్రెస్. ఓకే. ఎట్లుంది ఎల్ఎంసి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే.